4వ వచనం చదువుకున్నాం. 27వ కీర్తన అందరూ చూసి అందరూ కలిసి చదువుకున్నాం. 27వ కీర్తన 4వ వచనం అందరూ కలిసి చదవడం. ఈరోజు మరి ఈ మాట పట్టుకుని మనం ప్రభుని ఆరాధించాలి. చాలాసార్లు కూడా మనం ప్రభు సన్నిధిలో గడపడం అనేది మంచిగా తెలుసాం. లోక సముద్రానికి మనం చాలా తేడా ఉన్నాం. నిజంగా మీరు చెప్తే ఆశ్చర్యపడతారు ఈ విషయం తెలుసా. లోక సముద్రంలో ఒక టీవీ సినిమా, ఒక సినిమా ఎంత ఉంటుందో తెలుసా? ఒక సినిమా 8 గంటలు, 3.5 గంటలు. ఇదివరకైతే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, 3 గంటలు మామూలు. ఇదివరకైతే మన ఆరాధన 2 గంటలు, 3 గంటలతో స్టార్ట్ చేస్తే 2 స్టార్ట్ చేస్తే 2 గంటలే మన ఆరాధన. అది కూడా 3.5 గంటలు అయిపోతుంది. వాడు చూడండి 2.5 గంటలు 3 గంటల సినిమా కూర్చొని తెలుస్తారా? ఒక్కోసారి భయం నాకు ఈ మాట చెప్పాను. ఏం తెలుసా, రెక్క కూడా ఆర్పరేవ అనిపిస్తుంది. వాళ్ళకి ఇష్టమైన అభిమానం లోపల కనపడతా ఉంటే అసలు రెక్క కూడా ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. అదే మనం చర్చిలో కనీసం ఎంతసేపు కూర్చోలేకపోతున్నాం చెప్పండి. అది పట్టేసింది, ఇది పట్టేసింది, అక్కడ పట్టేసింది, ఇక్కడ పట్టేసింది, అబ్బా తిమిరైంది. మరి వాళ్ళకి ఎక్కట్లేదు తిమిరిలో, మరి వాళ్ళకి పట్టట్లేదు పిక్కలో. మరి వాళ్ళకంటే ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారు వాళ్ళు? నేను చెప్పి కరెక్ట్ కాదు చెప్పండి. మరి కొంతమంది అయితే చూడండి, మరి కొంతమంది ఒక ఆమె అయితే ఎండమూలి వీరేంద్రనాథ్ అని నవల చేసుకుంటూ, నవలలు ఉన్నాయి. ఎండమూలి వీరేంద్రనాథ్ అని నవలు 300 పేజీ నవల. ఆమె విచిత్రం విషయం ఏమిటా, కరెక్ట్గా కూర్చొని ఆ 300 పేజీల నవలను నవ్వేస్తున్నాము. నవ్వి కరెక్ట్గా 5-6 గంటలు చదివేస్తున్నాం. అది అసలు మన ఊళ్ళో నిజంగా ఒక అధ్యాయం చదవమంటే అసలు మొదటి రాజులు కన్నా 1-11 అధ్యాయాలు చదవమంటే నిజంగా చూడండి ఎంత ఆశ్చర్యం. కనీసం నేను అర్థం చేసి మామూలు చదువుకుని వెళ్ళమన్నా కానీ చాలా మంచి. అంటే ఎంత మీకు లోక సంబంధం మనకి తేడా కనపడాలి. అదే అంటాను నేను చాలాసార్లు. మనం చెప్పేవన్నీ ప్రభు వినాలనుకుంటాం, కానీ ప్రభు చెప్పేవి కూడా మనం వినాలని కోరుకోవాలి. దేవుడు ప్రతి చూస్తూ ఉంటాడు. ఇంకా నేను కూడా ఒకసారి ఆలోచిస్తున్నాను, చర్చిలో ఎన్ని మంచి మంచి కార్యక్రమం ప్రార్థన చేసుకుంటాం, మాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఏమో ఎన్ని మంచి కార్యక్రమాలను. కానీ బయటకు వెళ్ళిన తర్వాత నిజంగా చూడండి చాలా మంది కూడా ఏం చెప్తారు తెలుసా, చర్చిలో చెప్పిన వాక్యం, చర్చిలో ఎట్లాంటి సహవాసం, ఎట్లాంటి ప్రార్థన, ఇవి చెప్పరు. బయటకు వెళ్ళి ఏం చెప్తారు చెప్పండి? డోలాసనానికి చర్చి కూర్చోవడం ఏం చెప్తారు? వచ్చి ఏం చెప్తారు అనుకుంటారు మీరు? నేను చెప్పంటారా? ఎంత పోర్షన్ బాగుంది, బస్సుల పోర్షన్ బాగుంది, బైక్ పోర్షన్ బాగుంది, మ్యాట్లు బాగుంది, సీలింగ్ బాగుంది, అదే అట్లా ఉంది, ఏసీ బాగుంది, అట్లా ఇది అట్లా ఇట్లాగే కదమ్మా. కానీ ఇక్కడ చెప్పే వాక్యాలు చెప్తారా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది ఒక్కోసారి. అట్లాంటి ఎవరు తెలుసమ్మా, నేను ఇప్పుడైతే వాక్యం ఈరోజు వచ్చిన వాక్యం అనమాట. కొన్నిసార్లు నేను సువార్త చేయండి అని చెప్పి చాలా మందికి ఎంత రిక్వెస్ట్ చెప్తున్నాము. చెప్తుంటే నిజంగా మనం చూడండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభుని ఏమో సంబోధిస్తారు? తండ్రి అంటారు కదా. అట్లాంటి తండ్రి గురించి చిత్రంగా చెప్పరు. తండ్రి అని మాత్రం అంటారు. కనీసం రోజు ఎన్నిసార్లు తండ్రి అంటారు? యేసయ్య, తండ్రి, నాయన, అబ్బా అనే మాటలు ఎన్నిసార్లు అంటారు? ఎన్నిసార్లు అంటాము? అంతమంది చెప్తున్నారు యేసు ప్రభు గురించి, ఒక్కడు కూడా మనం చెప్పలేము. తండ్రి అని పిలిచిన నోటితో నా తండ్రి ఈయన అని పరిచయం. కరేవపాపం అమ్ముకున్నామా? 5 సంవత్సరాలు 50 ఆత్మ సంపాదించున్నాము. కరేవపాపం అమ్ముకున్నాము. తోటకూర పాల్గొనకూడదు, ఓన్లీ కరేపాపం అమ్ముకొని బియ్యం తెచ్చుకుంటాడ.
ఆమె 5 సంవత్సరాలు సంవత్సరానికి 10 ఆకులు సంపాదించుకుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ సాక్ష్యం వింటున్నాను. ఏంటంటే ఖరాబ్లోకి వెళ్ళినట్టు వెళ్ళి ఇచ్చి వెంటనే ఆమె దేవుడు చేసిన మేళ్ళు యేసుప్రభు గురించి చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళు ఆ మేళ్ళు యేసుప్రభు కార్యాలు విని మాకు బాధని కొంచెం ప్రార్థన చేయమని చెప్పాము పాస్టర్ గారు కూడా. ఆమె పేరు చెప్పడం కదా, ఆ పేరు రాసుకుంటారంట, వెంటనే చర్చకి ఇచ్చేదంట, ప్రార్థన చేసుకుంటారు. అలా చర్చలో స్పెషల్ తీసుకున్నప్పుడు అమ్మమ్మ మీ బాధలు ఉన్నాయి కదా, ఈరోజు మా చర్చలో ఉపవాస ప్రార్థన పెట్టారు, కొంచెం రెండమ్మ ప్రార్థన చేసుకుంటుంది అని చెప్పి స్పీచ్ చేయలేదు. అట్ట 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 ఆశ్చర్యంగా 50 సంవత్సరాలు 50 ఆటలు నాకు అనిపించింది. నిజంగా ఆమె ఎంత దాహం ఉందో ఒకసారి ఇక్కడ సాక్ష్యం ఉన్నప్పుడు అనిపిస్తాం. ఒక్కోసారి మనం ఒక దాహం చూస్తాం దేవుడి కొరకు. నిజంగా మనం దేవుడి కొరకు జీవించాలి. ఈ లోపల మనం దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు మిగిలిన జీవితం మనం దేవుడి కొరకు జీవించాలి, ప్రభు కొరకు. ఎందుకంటే తర్వాత మనం చేయాలని చేయలేము. మంచి అవకాశాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అందుకే మనం చక్కగా ప్లానింగ్తో, ఎందుకంటే ఆ రోజు లోక సంబంధం అయితే నిజంగా ఎంతమంది సాధారణ చర్చలు కూడా ఉన్నాయి. తెలుసా మీకు? కొన్ని ఏరియాలో సాధారణ చర్చలు ఉన్నాయంట మామూలుగా. తెలుసా నీకు? సాధారణ చర్చలు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఈ సంవత్సరం అమెరికాలో ఈ కుటుంబాలు కూలిపోవాలని ప్రార్థన చేస్తారు. ఎంతమంది అమనస్తులు పాడైపోవాలి, ఎంతమంది వాళ్ళు ప్రేమించుకుని లెగిసిపోయి నదిలో కూడా చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారంట. వాళ్ళు ప్రార్థన చూడండి. వాళ్ళు ఉచితంగా చెప్పిన రోజుకు 3 గంటలు ఉపవాసం ఉంటారంట. ఒక్కొక్కటి వాటర్ వేసుకోవాలి. 3 గంటలు ఎందుకని? నాశనం చేయడానికి. మనం బాగు చేయడానికి కనీసం ఒక 1 గంట సేపు. అప్పటికి మనకు దేవుడి ప్రభుత్వం 6 గంటలు 12 గంటలు 24 3 రకాలు ఇచ్చాడు దేవుడు. కనీసం 6 గంటలు ఇస్తే మనం దేవుడు నిజంగా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చాలా ఆశ్చర్యం. నేను ఎందుకు ఈ మాట ప్రభుత్వం గడపడం అదే మీకు చెప్పబోతున్నాను. ఈరోజు ప్రభుని ఆరాధించబోతాం. నిజంగా నేను మీ సమస్యలన్నీ చెక్ పెట్టాలనుకున్నాను ఈరోజు. నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను, మీ సమస్యలన్నిటికీ చెక్. అంటే అసలు మీ సమస్యలు మిమ్మల్ని ఏం చేయకుండా చేసేటట్టుగా బైబిల్ నుంచి ఒక మార్గం చెప్తాను. సీక్రెట్. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. అసలు మీకు తెలుసా లేదు, ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థన పవర్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఈ ప్రార్థన దూపం వేస్తే ఇది ఒక్కసారి ఇక్కడి నుంచి దూపం. ఇప్పుడు సపోజ్ హాస్పిటల్లో ఒకరు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్దాము ప్రార్థన. మనం పని చెప్తాం చూడండి. ఇప్పుడు మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, మా అమ్మగారు స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వలబాపులో ప్రార్థన చేస్తున్నాం. వలబాపు నుంచి డైరెక్ట్గా వెళ్తే అమ్మకు కార్యక్రమం. వలబాపులోకి వెళ్ళకుండా నా పొగ, నా ప్రార్థన అనే దూపం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నేరుగా ఇక్కడి నుంచి ఫేస్బుక్ పైకి వెళ్ళి మొదటి ఆకాశాన్ని చీల్చాలి, రెండో ఆకాశాన్ని చీల్చాలి, మూడో ఆకాశాన్ని చీల్చి మూడో ఆకాశం పైన పరలోకంలో కూడా కాదు సింహాసనం యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగిన శక్తి పవర్ ఒక ప్రార్థన మాత్రం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏం తీసుకొని తెలుసు నాకు? పరలోకపు ఆశీర్వాదాలు ఈ భూమిలో తీసుకొచ్చేది మంచి ప్రార్థన. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, అందరూ పాడగలరా? అందరూ పాడగలరా? మరి అందరూ వాకింగ్ చెప్పగలరా? అని ఒక్కడు వాకింగ్ చేయొచ్చు. ఏంటో తెలుసా? అందరూ వాకింగ్ చేయొచ్చు. మన మందిరానికి దేవుడు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం. మంచి వారు ప్రార్థన చేయడం కూడా నాకు చాలా దేవుడు ఉండాలా? దేవుడు శ్రేష్టమైన వారు అన్నమాట. ప్రార్థన చేయడం తేలిక కష్టమా? అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. అందరం ఫస్ట్ ఎవరంటే స్రవంతి, ఆ తర్వాత యోగిత, ఆ తర్వాత ధనలక్ష్మి, ఆ తర్వాత ధనలక్ష్మి, తర్వాత జైదీప్, ఆ తర్వాత జాన్సీ గారు. ప్రార్థన చేయడం నేను అడిగిన ప్రెసిడెంట్ ప్రార్థన చేయడం తేలిక కష్టం. తర్వాత మన రాజు గారు ప్రేర్ చేయడం కష్టం తేలిక? తేలిక. నాకు ప్రెసిడెంట్ కదా, అది కూడా 10 ప్రెసిడెంట్ చూడండి. ఇప్పుడు దగ్గర చాలా మంది చెప్తారమ్మా. ఇంకా రవి ప్రార్థన చేయడం తేలిక కష్టం కదా. ఈ మాట నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తాను మీకు. చెప్పే ముందు మన సునీత వాళ్ళు ఆయన ఉంటారు కదా, ఆయన చేసే ప్రశ్న ఆయన కూడా తెలుసా? మీ లాంటి తేలిక, మా లాంటి కష్టం అన్నాడు ఆయన. మా ప్రార్థన
చెప్పి రాదు కదా. నేను అన్నాను ఒకటే చెప్పాను, దాని ఆన్సర్ ఏంటి తెలుసమ్మా, ప్రార్థన చేయడం చాలా తేలిక. ఎప్పుడు తెలుసా, మన పెదాలు చేస్తే. కానీ హృదయంలో నుంచి ప్రార్థన చాలా కష్టం తెలుసా. హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన చాలా కష్టం. కానీ విచిత్రం ఏంటంటే మన ప్రార్థన పరలోకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి రావాలి చెప్పండి, హృదయంలో నుంచి రావాలి. అది ఎంత కష్టమో తెలుసా. దాని కొరకు దేవుని ఆత్మ మనం నడిపించాలి. ప్రార్థన ఆ నడిపింపు తెచ్చుకోవాలి ప్రభు దగ్గర. అయ్యా నాకు ప్రార్థన చేయడం నేర్పించని కూర్చోవాలి. అసలు ఒక అరగంట సేపు అసలు ఈలోపు నడిపిస్తున్నాడంటే మీరు వెళ్ళిపోతాం. ప్రార్థన చేద్దాం కూర్చుంటావా, ఈలోపు ఇక్కడ నడిపింపు వస్తుంది. ఆ పక్కన పక్కన ఫోన్ రావడం వల్ల పిలవడం. అది మేము కూడా పొద్దున్నే లేకుండా ఒకవేళ 7:30 దాకా ఒకసారి మేము ఏం చేస్తాం, చాలా నైట్ అయిపోయిందని చెప్పేసి బాగా 7:30 ప్రాంతం లేచి వెంటనే కూర్చొని వాక్యం చదువుతుంటే వెంటనే టింగ్ టింగ్ అని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు. తర్వాత చెత్త 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 చెత్తగా ఉంటాడు. అసలు ఎంత డిస్ట్రెస్ తెలుసు నిజంగా. ఆ తర్వాత ఇంకొకరు వచ్చి వెంటనే ఉన్నారా అని చెప్పేసి వెంటనే తోటకూర తీసుకురావడం, వాళ్ళు అసలు ఎన్నిసార్లు ఇస్తుంది తెలుసా. దేవుడు ఎందుకు ఒకే కాలం తీసుకోమని అందరు లేకుండా అప్పుడు మేము అసలు ఎన్ని డిస్టర్బెన్స్ అంటే నిజంగా ఇంకా రకరకాల చేంజెస్ జరిగినాయి అన్నమాట. ఆ చేంజెస్ వల్ల కూడా టైం పోతుంది. అంటే అందుకే దావీదు ఏమంటాడంటే 27:4 దేవుడికి ఉందంటామా ఒక్క వరం అడిగాడంట. ఒక్క వరం. ఎందుకు అడిగే తెలుసా వరం? ఎటువంటి వరం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభా ఎప్పుడు నేను నీతో సహవాసం చేయాలయ్యా, ఎల్లప్పుడూ నీతో నేను సన్నిహిత సహవాసం కలిగి ఉండి నీ మహిమను నేను అనుభవిస్తూ, ఇలా అంటాడు, నీ ప్రసన్నత అంటాడు, నీ మహిమను నేను అనుభవిస్తూ నీ చిత్తాన్ని తెలుసుకొని నేను జీవించాలయ్యా అని అడుగుతున్నాడు. అర్థం అది. అంటే ఒక మాట చెప్పాలంటే, నీతో ఎల్లప్పుడూ నేను ఒక మంచి సంబంధం కలిగి ఉండాలయ్యా అని అంటూ, అలా మంచి సంబంధం కలిగి ఉంటూ నీ మహిమను నేను అనుభవించాలయ్యా, నీ మహిమను అనుభవిస్తూ నా పట్ల నీ చిత్తమేంటో తెలుసుకొని జీవిస్తూ నేను బతకాలయ్యా. ఇట్లాంటిది ఒక వరం నాకు ఇవ్వయ్యా. వరం అంటే అర్థం తెలుసా, దేవుని అనుగ్రహంతో మీకు ఇచ్చే బహుమతి. ఎంత మంచి వరం ఇది. ఎందుకు ఇట్లాంటి వరం కోరుకున్నాడు దావీదు అంటే, అప్పటికి దావీదులో చాలా భయాలు తెలుసా. దావీదు కొన్ని సమస్యలు నా తెలిసి మనలేము. ఎన్ని సమస్యలు తెలుసా. అన్ని సమస్యల్లో నుంచి తను బయటకు రావాలంటే అసలు చెప్పాలంటే అసలు ఎప్పుడో చనిపోయాడు దావీదు. అసలు కానీ చనిపోవాలి. దావీదు జీవితం నేను బైబిల్ చదివినప్పుడు, మన బైబిల్ స్టడీలో 1 సమూయేలు గ్రంథం 16 నుంచి 2 సమూయేలు గ్రంథం దాకా చదివినప్పుడు, దావీదు జీవితం స్టడీ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దినదిన గండం ఎవరు ఆయుషలాగా. ఎప్పుడు బాధలేనమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి. అని ఆశ్చర్యం చెప్పంటారా, ఎప్పుడు ఏదో బాధ అయినా సరే దావీదు దేవుని చిత్తంలో జీవించాడు. దావీదు ఎంత చెప్పాడు తెలుసా, మంచి బుద్ధిగా చెప్పాడు. ఎందుకంటే దావీదుకి ఎటువంటి భయాలు ఉన్నాయి. అదే నేను సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం ఓన్లీ కీర్తన నుంచి చెప్తాను. కీర్తన గ్రంథం దాటి వెళ్ళాము. కీర్తన గ్రంథంలో దావీదు భయాలు గురించి చెప్తాను. ఒకటి చెప్తాను సింపుల్గా చెప్పాలంటే. నేను దగ్గర 15 దాకా చెప్పగలను, కానీ ఇప్పుడు మీకు 4 చెప్తాను. లేదు, మొదటి పని దావీదు మొదటి పని చూడండి ఒకసారి. రిఫరెన్స్ చెప్తాను మీకు. కీర్తన తీసి పెట్టుకోండి. కీర్తన ఫస్ట్ 3వ అధ్యాయం 1-2 చదవండి. తర్వాత 27వ అధ్యాయం 2వ వచనం. నన్ను బాధించు శత్రువులు అంటే నేను తీసుకోండి. తర్వాత 56వ కీర్తన 2వ వచనం. 56:2. నన్ను మృంగేయాలని చూస్తున్నారు. తర్వాత 59వ కీర్తన 1-2 వచనాలు. 59:1-2 చదువు. చాలు చూసారా. తర్వాత చదువుకోవచ్చు. నా శత్రువులు అంటే ఇప్పుడు కీర్తన గ్రంథంలో నేను చెప్పాను కదా. ఇప్పుడు 27వ కీర్తన 2వ వచనం చెప్పాను, 3వ కీర్తన 1-2, 56వ కీర్తన 2వ వచనం, 59వ అధ్యాయం 1-2. ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే దావీదుకున్న భయాలు తెలుసా, శత్రు భయాలు. మొదటి శత్రు భయాలు. ఆ దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారు తెలుసా. అది దావీదుకి ఎంతమంది, మీరు చదివిన వాక్యంలో నుంచి ఒక కరెక్ట్గా ఆన్సర్ చేయకపోతే ఉంది. దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 3.
నువ్వేం చెప్తావు మొదలుగా? అనేకులు. నిజం. 3 అధ్యాయాలు చదవాలంటే ఫస్ట్ ఎంతమంది నాకు బాధించేవాడు అనేకులు. ఎంతమంది శత్రువులు తెలుసా? శత్రువులు ఎందుకు వస్తారు తెలుసా? మా ఇంట్లోకి ఒక దొంగ ఇంట్లో పడి ఇల్లంతా నీట్గా ఊడ్చి చక్కగా సర్దిలు పెడతాడు. అటు చేస్తాడా? నవ్వు వస్తుంది నిజంగా మాట్లాడితే. దొంగ లోపలికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది తెలుసా? ఇల్లంతా పాడు చేసి పెడతాడు. అదే దేవుడు లోపలికి వస్తే సర్దేస్తాడు. శత్రువులు ఎందుకు దావీదును తరుముతున్నారంటే, ఎండబడుతున్నారంటే దావీదును లేపేయాలంటే, దావీదును చంపేయాలి, దావీదును మర్డర్ చేసేయాలి అని ఏదో ఒక విధంగా తిరుగుతున్నారు. కానీ విచిత్రం ఏమన్నా, దావీదు జీవితాన్ని దేవుడు శత్రువులకు అప్పగించలేము. ఎందుకు తెలుసా? అది ఇదే అర్థం. దావీదు ఎప్పుడు దేవుడితో సహవాసం చేసేవాడు. అంటే దావీదు ఎప్పుడు ప్రభుతో ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం ఏం చేసేవాడు? దావీదు ధ్యానించుచు మొరపెట్టుకుంటానని 55:22 రాయబడింది. 55:17 వచ్చారు. 55:17 తర్వాత చదువుకోవాలంటే 55 చూసారా? అందుకని ఎంతమంది శత్రువులు వచ్చినా దావీదుని ఏం చేయాలి? అది ఒక పాట కూడా పాడుతూ ఉంటాం మనం. ఏంటో తెలుసా? నా శత్రువులు నన్ను తరుముచుండగా నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు ప్రభు నన్ను తరుముతున్నారు, నాకు కృంగిపోయింది. అప్పుడే జరిగింది, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. చూసారు? ఎప్పుడైతే శత్రువులు తరుముతున్నారో అప్పుడు ఆ భక్తులు చేసిన పని ఏంటి? వెంటనే మనసు దేవుడు వెళ్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడితో సహవాసం స్టార్ట్ చేశాడు. అందుకే దేవా నీ ఎంతో ఒక్క వరం అడుగుతున్నానయ్యా, అదేంటంటే నిరంతరం నాతో ఉండాలయ్యా, నీతో మంచి సంబంధం కలిగి ఆ సంబంధంలో నీ మహిమను అనుభవిస్తూ నీ చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నేను జీవిస్తూ ముందుకెళ్ళాలి ప్రభా, అట్టిది నాకు వరంగా దయచేయి ప్రభా అన్నాడు. ఇప్పుడు ఈ వరం దేవుడు దావీదుకి ఇచ్చేశాడు. దావీదుకి ఇచ్చిన మంచి వరం. అది ఎంత మంచి వరం కదా! భాషలో మాట్లాడే వరం కాదు, లేదంటే ప్రవచనాలు చెప్పే వరం కాదు, అద్భుతాలు చేసే వరం కాదు, ఆశ్చర్యాలు చేసే వరం కాదు. ఏ వరం చెప్పండి? దేవుడితో అవినామమైన సంబంధం, దేవుడితో సన్నిహితమైన సంబంధం, దేవుడితో మరింతగా దగ్గరైన సంబంధం ఇచ్చాడు దేవుడు. దానికి మించిన వరం ఇంకొకటి లేదమ్మా. నాకు ఆ వరం లేదు, ఈ వరం నీకు బాధపడక్కర్లేదు. ప్రభుత్వం నిజంగా నీకు సమయం దొరికిన కూడా నీకు ప్రభుత్వం కాదు. ఎప్పుడైతే వాటి కలుపుతా ఏ శత్రువుని నేను చేయలేను. అందుకే ఇంకో మాట పడుతున్నాం, గుర్తుంది లేదు. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము నరికాటినను, వరదవలే భక్తి హీనులు కోరిన విడువక నన్ను ఎడబాయను. అసలు విడవడు దేవుడు. ఎంతమంది కానీ యెహోషాపాతుడికి ఎంతమంది వచ్చారు? సైన్యం మిడతల దండంతో వచ్చారంట. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? దేవుడితో సహవాసం చేశాడు. వస్తున్నాం. హిజ్కియాకి ఎంతమంది వచ్చారు? అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుడితో ఒక మంచి సంబంధం కలిగి ఉంటే ఏ శత్రువుడు నేను చేయలేడు. నేను చెప్తా గ్యారెంటీ, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లాంటి సంబంధం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. తన కుమారుని సహవాసం. నాకు 3 మాటలు బాగా నచ్చినాయి అమ్మ. అది నేను డైరీ రాసిన అవసరం గ్రాడ్యుయేషన్ తెలుసుకుందాం అనిపించింది. నాకు భవిష్యత్తులో ఒకటి చేసుకుంటాను. ఆ 3 మాటలు బహుశా మీకు కావాలని అడగను. ఏంటో తెలుసా? 1 అబ్బా, 2 తండ్రి, 3 నాన్న. అన్నీ దీర్ఘాలు. అబ్బా అంటే అబ్బా అంటే ఒక దీర్ఘం. అబ్బా అంటే ఎంత మంచి సంబంధం. తండ్రి, నాయన, ఈ 3 మాటలు బైబిల్ దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చాడు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా అబ్బా, తండ్రి, నాయన అంటే దేవుడు వెంటనే రియాక్ట్ అయిపోతాడు. అంత మంచి ఒక రిలేషన్ ప్రభు మనకి ఇచ్చాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించయ్యా, నాయన తండ్రి అన్నాడు. ఆయన కూడా యేసు ప్రభు అన్నాడు తండ్రిని, నాయన తండ్రి అని చెప్పిన మాట మళ్ళీ పలుకుతున్నాడు. 14:36 పలికాడు. మళ్ళీ ఏ మాట 39, మార్కు 14:39 ఆ మాట పలుకుతూ చెప్పిన మాటలే చెప్తున్నాడు మళ్ళీ. అందుకే ఒక పెద్ద శోధన వచ్చింది. రాంగారు ఎవరు తెలుసా? గడియ వచ్చి ఉంది, లేండి వెళదాం అన్నాడమ్మా. అసలు ఎవరంటారు అన్నమాట? గడియ
గడియ మనుష్య కుమారుడు ఇదిగో శ్రమలకు అప్పగించబోతున్నాడు, ఆ గడియ వచ్చింది, రండి వెళదాం అన్నాడు. ఎక్కడికి వెళ్దాం అంటాడు? సమస్యను ఎదుర్కొన్నాం రండి. ఎంత ధైర్యం వచ్చేసింది, ఎందుకంటే రాత్రంతా ఆయన తండ్రి అబ్బా అని మూలిగాడు. అమ్మకుంటే చేతగా ఎవరికి పేతురు యాకోబు యోగం. అందుకే యేసుప్రభుని అందరూ వదిలిపెట్టిన ఒంటరిగా ఉన్న సమస్యను జయించాడు. ఈ శిష్యులకి అందరూ ఉన్నా సరే యేసుప్రభుని విడిచిపెట్టి పారిపోయాడు. నీకున్న సమస్యల్లో, నీకున్న పరిస్థితుల్లో నువ్వు దేవుడిని విడిచి పారిపోతావా? దేవుడితో సంబంధం లేకుండా ఎంతకాలం ఎంత వెళ్ళు, నేను ఇంకా జరుగుతూ ఉంటాయి సమస్యలు, ఇంకా నీకున్న ఎక్కువైపోతాయేమో తెలుసా? అయ్యో దేవుడితో ఎక్కువ గడిపే కొద్దిగా ఎక్కువైపోతున్నాను అనుకుంటున్నావా? అట్లాంటి ఆలోచన మానుకోవాలి. అయినా సరే ఎంతమంది శత్రువుని వెంటబడినా నువ్వు దేవుడితో గడపడం మాత్రం అసలు విడిచిపెట్టుతావు. బలిపెట్టుకు కొమ్ములు అలా పట్టుకుంటే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తిని చంపకూడదు పాత్ర ప్రకారం. ఎందుకని చెప్పండి, వాళ్ళు బలిపెట్టుకు కొమ్ములు పట్టుకున్నారు. అది ఆశ్చర్యం అన్నమాట. అలాగే నువ్వు ప్రభుత్వం సహవాసం చేస్తున్నాడు, దేవుడు రూల్ పాస్ చేశాడు, ఆ బిడ్డలు నాతో సహవాసం చేస్తున్నారు, శత్రువా నువ్వు వచ్చావు నీకు అంటాడు, వెళ్ళిపోతాడు వాడు. అందుకని ఇక్కడ దావీదు శత్రువుల భయాన్నించి, అందుకే ప్రభు నీతో ఎప్పుడు ఉంటాను, అది నాకు వరంగా ఇవ్వయాలి. రెండవ ప్రయత్నం దావీదుకి చూడండి కావాలంటే 18వ కీర్తన 4:5 చదవండి. 2వ భయం వచ్చింది బయట. 18వ కీర్తన 4 మరణ పాసములు, భక్తిహీనులు, పాతాళపు పాసములు అరికట్టగను, మరణపు గురులు ఉన్నాయి ఇక్కడ. మరణపు గురులు, పాతాళపు పాసములు, మరణపు పాసములు. ఇంకా మీరు చూస్తే క్లియర్గా 23వ కీర్తన 4 వచ్చి 23:4 అది కూడా చదవండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, చాలు. గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలు రెండవ మాట. తర్వాత అదే కీర్తనలు 55వ కీర్తన 4 వస్తుంది. 55:4 మరణ భయం ఉంటున్నాడు దావీదుకి. 116వ కీర్తన 3వ వచనం. 116వ కీర్తన 3వ వచనం. దావీదు రాసిన కీర్తనలు ఇవన్నీ కూడా. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అసలు స్ట్రాంగ్స్ పదాలు వేదనలు నన్ను అది చూసారా చాలు. ఇప్పుడు ఈ మాటలన్నీ 18వ కీర్తన చదివారు, 23వ కీర్తన చదివారు, 55వ కీర్తన చదివారు, తర్వాత 116వ కీర్తన చదివారు. వీటన్ని నువ్వు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు దావీదుకున్న భయం తెలుసా? మరణ భయం, ప్రాణ భయం రాసుకోవచ్చు. ప్రాణ భయం. అసలు మరణం దగ్గరికి వచ్చేసినట్లు అనిపిస్తుంది అమ్మ దావీదుకి. అసలు మీరు ఆలోచించండి, దావీదుకు మరణానికి ఎంత దూరం ఉందో తెలుసా? ఒక అడుగే కదా ఉంది, ఒక అడుగు. అమ్మో, ఆయన విషయం చెప్పి ఏం మరణం కూడా ఏం చేయాలి దావీదు, మరణం కూడా ఏంటి? ఎందుకని దావీదు దేవునితో సహవాసం చేస్తాడు. అట్లాంటి సహవాసాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. అద్భుతం నిజం. చూశారు, మనం భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వ సహవాసం ఉన్నంతకాలం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు నీకు వచ్చే సమస్యలు ఎందుకంటే అపవాది నీకు సమస్యలు తీసుకొస్తాడంటే దేవుడి నుంచి నేను విడదీయడానికి తీసుకొచ్చేది వాడు. అసలు నేను విడిపోయినట్టు వెళ్ళిపోను దేవుడితో, అలాగే ఉంటానంటే వాడు వెళ్ళిపోతాడు దేవుడు, అంతే. వెళ్ళిపోతాడు. ఇది రెండోది ఈ భయం. అందుకే ప్రభు ఇన్ని భయాలు నా మీదకి వస్తున్నాయి అయ్యా. ఒక్కోసారి నిజంగా టెన్షన్ పడిపోవడం, అసలు అంత భయంకరంగా ఉండదు. అందుకే ప్రభా ఈ బాధలు, ఈ భయాలు ఎప్పుడు ఉంటాయి ప్రభు. చచ్చలేదు మనం మరణించిన దాకా ఉంటాయి ప్రభు. అందుకే మరణించిన దాకా నీతోనే సహవాసం విడిచిపెట్టాలి అన్నాడు. 3వ కీర్తన తెలుసా దావీదుకున్న భయం? చూడండి 27వ కీర్తన 3వ వచనం. 27వ కీర్తన 3వ వచనం. దండు, యుద్ధము చేయుటకు దండు అంటలేంటాడు. తర్వాత 35వ కీర్తన 1వ వచనం. నాతో మాట్లాడేవాడు ఉన్నారు, రాజ్యం ఆడేవాడు. 3 దాకా చదువుకోవచ్చు తర్వాత కావాలంటే. ఆ తర్వాత 144వ కీర్తన 1వ వచనం. 144:1 ఆయన నా చేతులకు యుద్ధమును
దావీదుకి ఏం భయం ఉండదంటే యుద్ధ భయం, యుద్ధాలు చేయాల్సి వచ్చేది. నాకు తెలిసి దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడమ్మా? చాలా యుద్ధాలు చేశాడు. అసలు యుద్ధం అంటే ఏమనుకుంటారు మీరు? ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ సైనికులు వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? ఎట్లా ఉంటాయి చెప్పండి ఒకసారి ఎవరు తెలుసుకోండి. యుద్ధానికి వెళ్తున్నాడు ఒక మిలిటరీ ఆఫీసర్, పాకిస్తాన్ వాడు ఇండియా నుంచి ఎత్తుకు వస్తున్నాడు, ఇండియా నుంచి మిలిటరీ ప్లస్ యుద్ధానికి వెళ్తున్నాడు. అప్పుడు అతను హృదయం ఎలా ఉంటుంది? ఏమో తిరిగి వస్తాడో లేదు తెలియదు. ఒక యుద్ధానికి వీళ్ళు అంటారు దావీదు ఎన్ని ప్రతి యుద్ధం లేనప్పుడు గెలిచి వచ్చేసాడు. ఎందుకు తెలుసా? యుద్ధానికి ప్రతిసారి దావీదు ఏం చేస్తాడు చెప్పండి? ప్రభా వెళ్ళమంటావా? దేవునితో సహవాసం. ఏ యుద్ధంలో దావీదు ఓడిపోలేదు, ఏ యుద్ధంలో దావీదు చనిపోలా, ఏ యుద్ధము దావీదుని ఈరోజు నిజంగా ఆలోచిస్తే మనం కూడా ఈరోజు ఎంతమందితో మాట్లాడాలి తెలుసా? అమ్మో మన నెట్వర్క్ మౌనం అయిపోతారు. ఉదయం దేశం ఇన్ని తెయ్యాలమ్మా. ఎక్కడెక్కడ ఉన్నారు దేశం వాళ్ళు? ఈ నాదులు లోకంలో తిరుగుతున్నారు. మళ్ళీ ఇడుగా మధ్య కష్టం కొంతమంది తయారయ్యారు. మళ్ళీ ఇడుగా అప్పుడు పుట్టుకొస్తున్నారు కొంతమంది. ఇంతమంది కుంకుమడి దాడి చేస్తే యుద్ధం చేస్తే ఏంటో మన పరిస్థితి. అయినా మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభుత్వ సహవాసం చేస్తే యుద్ధం మొదలుగా ఎవరు చెప్పండి? దేవుడు. యుద్ధ భయాలు కూడా మనకి ఏమి కానికుండా చేస్తాడు దేవుడు. మన పక్షాన ఆయన నుండి కాడాంధకారపు లోయల్లో మనం సంచరించిన ఇందాక నాతో వ్యాఖ్యమాడు ఎటువంటి వాళ్ళు ఎంతమంది నా పర్లా అన్నారు. యుద్ధ భయాలు ఒక పక్కన ఉన్నాయి ప్రభా, మరణ భయం ఒక పక్కన ఉన్నాయి, ఒక పక్కనేమో శత్రు భయాలు ఉన్నాయి ప్రభా. అయ్యా ఇట్లాంటి ఎక్కువ అడుగుతున్నాను ప్రభా, నీతో ఎప్పుడు నేను సహవాసం చేయాలి. ఇప్పుడు 4వ భయం చూడండి, కీర్తన గ్రంథం చూడండి 41:9 వచ్చి 41:9 నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంటి భోజనం చేసిన వాడే. చూసారా? 41:9. ఇంకా చూడండి 55వ కీర్తన 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువైన నేను దాన్ని సంహరించవచ్చు, సహించవచ్చు. నా మీద మెట్టపడువాడు, నా ఎందుకు పగబట్టినవాడు కాదు, అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నా సహకారివి, నా చెరిగాడు, నా పరిచయుడు. దాంట్లో 20 వచ్చిన 57:20. తమతో సమాధానం ఉన్నవారికి కలహం ఉన్నది. చూసారా? అంటే ఏంటంటే నమ్మక ద్రోహం. అంటే నమ్మిన వారే మోసం చేయడం, నమ్మిన వారే ఏం చేశారమ్మా? మోసం చేశారా? భయం. అహీతోపెలు ఎక్కడ ఉండడం దావీదు దగ్గర నా సొంత మంత్రి. చివరికి దావీదు ఏం చేసిందో తెలుసా? ఒక ప్లాన్ వేసి దావీదు చంపాలనిపిస్తాడు. దావీదు దగ్గర ఒక పనివాడు, సౌలు పనివాడు దోయోగం అతను ఉంటాడు. అతను నమ్మినట్టు నమ్మించాడు దావీదు దగ్గరికి. నేను నీ పార్టీ అని నమ్మించాడు. చివరికి దావీదు సీక్రెట్ అన్ని తీసుకొని సౌలు చెప్పాడు. సౌలు పాలన ఏదో పట్టుకున్నాడు. సరే కెనీలు చూశాడు. కెనీలు అని ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఆ పట్టణానికి ఫిలిస్తీన్లు వచ్చామా, ఫిలిస్తీన్లు వచ్చి ఆ పట్టణాన్ని పాడు చేస్తే దావీదు దగ్గర కాపాడితే ప్రార్థన చేస్తారు. ఎవరికి? ప్రభా మరి సౌలు నన్ను తరుగుతున్నాడు, మరి ఈ పట్టణస్తులు నన్ను అప్పగిస్తారంటే దేవుడు అన్నాడు ఖచ్చితంగా అప్పగిస్తారన్నాడు. అదంటే నేను మేలు చేశాను కదా అంటే మేలు చేశాను కాబట్టి అప్పగిస్తారు, ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు. అంటే నమ్మిన వాడే దావీదు ఏం చేస్తారు చెప్పండి? మోసం. అసలు ఆ సమయంలో నమ్మిన వాడు ఎంత మోసం చేసినా తనకి ఏమీ కాలేదు. ఎందుకు చెప్పండి? దేవుడితో సహవాసం. ఎంతో భయం. 4వ విషయం అంటే నమ్మక ద్రోహాలు అనే భయాలు. నమ్మక ద్రోహం. ఒకళ్ళు చూసిన నీవు నీ జీవితంలో నేను ఎంతమందిని మోసం చేయొచ్చావు, మీరేం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, ఏం పర్లేదు, నువ్వు ఒక్కడే చేయాలంటే ఆ నమ్మక ద్రోహం చేస్తున్నాడు మీద కోర్టులో కేసు వేస్తావా, లేదంటే ఏదైనా వాదన ఆడతావా, లేదంటే మూడు వెళ్ళి మాట్లాడతావా? మొత్తం మనకెందుకు, మనం చేయాల్సిన రేటు చెప్పండి, ప్రార్థన చేసుకోవడం అంటే ప్రభావ ఇలా జరుగుతున్నాయా, నీకు ఇష్టం ప్రభావం ప్రార్థన చేస్తే ఏం పర్లేదు ప్రభావం చూసుకుంటాడు. నిజమా? మన వాస్తవం. దావీదు జీవితంలో జరిగింది 4వ భయం. 5వ భయం వచ్చుకోండి. దావీదు జీవితంలో 5వ భయం అసలు 27వ కీర్తన 12వ వచనం. వెళ్ళగొట్టువారు నా మీదకి లేచి ఉన్నారు. చూసారా? వీళ్ళెవరు చూడమ్మా?
35 వచ్చిన చూడండి 35 చూసారా కోట సాక్షులు 109వ కీర్తన 109వ కీర్తన 2వ వచనం. నాకు 3-4 చదువుకుని కావాలంటే ఇక్కడ ఏంటంటే దావీదు చేయని తప్పులు కూడా నిందలు వస్తున్నాయి. చేయని తప్పులు నిందిస్తున్నారు అంటే ఏంటిది? అబద్ధంగా ఏం చేస్తున్నారు? ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధపు ఆరోపణలపై అబద్ధపు ఆరోపణలు. అసలు షిమి దావీదు ఎందుకు తిట్టాడు? ఏమని తిట్టాడు? సమయంలో కాదు చదివినట్టు చెప్పాలి. ఇక్కడ సిస్టర్స్ దావీదు ఏమని చేశాడు? అసలు ఏం చేయకుండా ఏమన్నాడు? నువ్వు నరహత్య చేసావు, అందుకే నీ పాపం నీకు జరిగింది, అందుకే నీకు ఇట్లా వచ్చింది, అదే రాజగోపురం వెళ్ళిపోతున్నావు, ఎన్ని మాట్లాడినాడు తెలుసా? ఆ సమయంలో దావీదు ఎంత అలడిగాడు అని ఆ సమయంలో ప్రభుత్వ సహవాసం ఇచ్చారు. అబద్ధపు అసలు నాబాలు ఏమన్నాడు తెలుసా? దావీదు ఎవడో ఉన్నాడమ్మా, అతను ఎందుకు సహాయం చేయాలి? చూసారా ఎంత భయంకరం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అబద్ధపు అంటే చెయ్యని తప్పులు కూడా ఏం చేస్తారు చెప్పండి? నిందలేస్తే నిజంగా మీరు చెప్పండి, మీరు తప్పు చేయలేదు, మిమ్మల్ని అంతా నిందిస్తే మీకు ఎట్లా ఉంటుంది? ఒకవేళ భయం వేస్తూ ఉంటుంది కదా, ఏం తింటాంటారు, నన్ను తింటాంటారు, నేను ఎందుకు ప్రభావం ఎందుకు నిజంగా ఈరోజు చాలా మంది చచ్చిపోతుంది. ఎందుకు తెలుసా? చాలా యవ్వనస్తులు కూడా చచ్చిపోతున్నారు. ఎందుకంటే చేయని తప్పుకి నేను ఎందుకు ఎత్తపడాలని చెప్పేసి నీకు ఉంటే అంతగా అనుకున్నారు. లేదు, ఎంతో తప్పు తెలుసు. అది ఆ సమయంలో నువ్వు చేయాల్సిందని తెలుసా? దేవుడితో సహవాసం చేయాలి. దావీదు అదే దావీదు ఎప్పుడో చచ్చిపోవాల్సింది, ఆయన చావలేదు. దావీదు చాలా ఎక్సలెంట్ మరణం. ఆయన మరణం భలే మరణం. నిజం మంచి బతుకులో ఐశ్వర్య ప్రభావం కలిగిన వాడు ఆయన దేవుని చిత్రంలో చక్కగా సేవ చేసి దేవుని ఉద్దేశం నెరవేర్చి చదివాడు. ఇన్ని భయాలు ఉన్నాను ఎట్లా జీవించాడంటే అదే నా సీక్రెట్. ఇప్పుడు మీకు చెప్పేది అదే. నేను ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సీక్రెట్ ఇదేనమ్మా, ప్రభుత్వ సహవాసం చేయడం. మనం ప్రయత్నం ఇది 6వ ఏంటి తెలుసా? అసలు ఇక్కడ ఆశ్చర్యం ఫలితాలు ఈ కీర్తనలో. కీర్తన చూడండి, కీర్తన దాన్ని 28వ అధ్యాయం చక్కగా చదివించుకోవాలి. 16వ వచనం. ఏకాకిని చాలు. ఇంకొక మాట 38వ కీర్తన 11వ వచనం. 38 చూచి ఎడముగా నిలుస్తున్నారు, నా బంధువులు దూరం అయిపోయారు. 192 కీర్తన 4వ వచనం. 142 ఏది దావీదు చెప్పు మాటలే. నా కుడి పక్కన నిదానించి చూడు, నేను ఎరిగిన వాడు ఒక్కడు నాకు లేడు. చూసారా? తర్వాత నా మీద జారిపడే ఒక్కడు లేడు. అంటే అది కూడా తెలుసా? ఒంటరితనం నన్నందరూ విడిచిపెట్టారేమో అన్న భయం. విడిచిపెట్టేస్తారు అందరూ దావీదు. సహాయం ఒక్కడు రావట్లేదమ్మా, సహాయం చేసి ఒక ఒంటరిగా ఉండు ప్రభా, నేను ఒంటరిని అయిపోయాను ప్రభా, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. చాలాసార్లు నిజంగా ఒకసారి అనిపిస్తుంది ఆ భయం చేస్తాం. మనం బాధపడుతున్నప్పుడు మన సహాయానికి ఎవరు రాలన్నప్పుడు నీకేమనిపిస్తే ఎంత టెన్షన్ వస్తుంది. నిజంగా దావీదు ఒంటరిగా ఎక్కడెక్కడ తిరిగారమ్మా? అసలు కొండల్లో, కోనల్లో, అడవుల్లో, అరణ్యాల్లో ఒంటరి బిక్కుమన్నప్పుడు నిజంగా ఎందుకైనా ఈ బ్రతుకు అది పదిత్యాన్ని లేకుండా అనుకున్నాడా? ఆ సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా ప్రభుత్వ సహవాసం చేశాడు. అది ఒక కీర్తన అంటాడు, నేను ఒంటరిగా ఉండినాను, నీవే నన్ను సురక్షితంగా కాయవు, నాకేం భయం లేదు, ఎందుకంటే ఆయనతో సహవాసం. ఎంత మంచిగా చూడండి, నేను చాలా ధైర్యంగా చెప్పాలి. నాకు ఎప్పుడైనా పెట్టి ఒంటరిగా నువ్వు అయిపోయినా, అందరూ విడిచిపెట్టాను ఒక భావం నీలోకి వచ్చినా సరే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఒంటరిగా కాదు, ఎందుకు భయం చెబుతుంది. చాలా స్పష్టంగా దేవుడు నాకు చూపిస్తున్నాడు. పోయిన నెలలో కూడా పోయిన వాళ్ళు ఒక చెప్పారు. ఏంటంటే గాయాలు కూడా చెప్తాను కదమ్మా, ఒంటరిగా ఉన్న గాయం అయితే దాన్ని ముందు చెప్పాను కదా. ఏంటమ్మా ముందప్పుడు ట్యాబ్లెట్ చెప్పండి కొంచెం ఒకసారి. ఒంటరితనం అనే గాయాన్ని వదిలేటమ్మా. తర్వాత
అందుకంటే వాక్యాలు చెప్పాలి. నేను ఏ మాత్రం విడవను. అలా ఉన్నప్పుడు టక్కన చెక్ చేసుకున్నాను. అయ్యా తనలో అన్నీ వేసుకుంటాం, గ్యాస్ షుగర్. కాబట్టి కొన్నిసార్లు ఇట్లాంటి లోపల దొరుకుతూ ఉంటాం. అప్పుడంటే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ట్యాబ్లెట్ చెప్పండి ఆ చెట్టును మాట నిజంగా చక్కగా వేసేసుకుంటే నిజంగా 2 రకాలు ఆగుతాం. ట్యాబ్లెట్ నిజంగా లోపల లోపల ధైర్యం ఉంటుంది, బయట ధైర్యం ఉంటుంది. బయట షుగర్ ట్యాబ్లెట్, లోపల ఈ ట్యాబ్లెట్ 2 ఇచ్చాడు మనం ట్యాబ్లెట్. నిజంగా ఎంత గొప్పగా పడుతుంది. అందుకని ఒంటరితనం అనే భయాన్ని కూడా దావీదు జయించాడు. కారణం ఏంటంటే కేవలం అదే భయం. ఇంకా తర్వాత అసలు పాయింట్కి వస్తారు చూడండి. అసలు ఇప్పుడు ఎందుకంటే 7వ పాయింట్ 32వ కీర్తన. ఈ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. చక్కగా చదివిపోతాం. 32వ కీర్తన 3వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు ఎముకలు క్షీణించినాయి. చాలు. 38వ కీర్తన 38వ కీర్తన మళ్ళీ 3వ వచనం 38:3. అది చూసారంటే పాపం వల్ల కలిగిన భయం. దావీదు పాపం కూడా చేశాడు, తప్పులు కూడా చేశాడు. పాపం చేసినప్పుడు ఎంత భయం ఉంటుంది లోపల? చాలా భయం ఉంటుందమ్మా. అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి పాపం చేసినప్పటికీ దావీదు ఏం చేశాడు తెలుసా? కొన్ని రోజులు సహవాసం పోగొట్టుకున్నాడు, అందుకు భయపడ్డాడు. మళ్ళా ఏం చేశాడు? ప్రభుత్వ సహవాసం చేశాడు. చేస్తే ఏమైపోయింది చెప్పండి? క్షమించేశాడు దేవుడు. ఆశ్చర్యం. ఆ భయం నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఆ భయం నుంచి కూడా బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వ సహవాసం అన్నమాట. నువ్వు ఎంత పాపం చేసినా ప్రభుత్వ సహవాసం చేస్తే నేను చెప్తాను గట్టిగా, ఆ పాపం ఏమిటి చెప్పండి? తప్పకుండా దేవుడు కడిగేస్తాడు. దేవుడు తప్పకుండా కడిగేస్తాడు. ఆయన మన లోపల ఉన్నాడు అమ్మాయి. మన లోపల ఉన్నప్పుడు అపవాదం చోటించినప్పుడు వాడు లోపలికి వచ్చి అంత కలుషితం చేస్తాడు. మళ్ళీ మనకు అర్థమైపోయింది. బాధపడి ప్రభు అని చెప్పి అపవాదం బయట పంపించినప్పుడు మళ్ళీ లోపల ఉన్న ఆయన మొత్తం క్లీన్ చేస్తాడు అన్నమాట. మొత్తం క్లీన్ చేస్తాడు. ఇప్పుడు ఈ గది ఉంది కదా, ఈ గది మనం దేవుడికి ప్రతిష్ఠించాం. ఈ గది శుభ్రంగా నీట్గా ఉంది. ఎవరి పిల్లలు వచ్చి ఏదో మొత్తాన్ని కోసారు. కోసినప్పుడు ఎవరు బాధ కలుగుతుంది? మనకు బాధ వస్తుందే లేదా? అప్పుడు బాధ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? వెంటనే దాన్ని క్లీన్ చేస్తాం లేదా? అట్లాగే పాపం మనలోకి వచ్చినప్పుడు బాధ వస్తుంది, వెంటనే పరిశుద్ధాత్మ చెప్పి వాళ్ళు క్లీన్ చేయించుకున్నాం, వాళ్ళు కట్టగలిగాం. అది ఇది 7వ రకం భయం. 8వ రకం భయం. 8. దావీదుకి ఇది ఎప్పుడు ఉండేదమ్మా, ఇప్పుడున్న భయం. ఇప్పుడు నేను 8వ భయం చెప్తున్నాను కదా, అది చాలా సార్లు ఉండేది దావీదు. 27వ కీర్తన 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకము. తోలివేయదు. తర్వాత 51వ వచనం. 51వ కీర్తన 11వ వచనం. డెబ్బై 71వ కీర్తన 9వ వచనం. 71. అది అంటే దేవుడు తనను విడిచిపెడతాడేమో అన్న భయమా, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో అన్న భయం వచ్చేది దావీదుకి. అని దేవుడు ఎందుకంటే తప్పు చేసినప్పుడు అమ్మో దేవుడు విడిచిపెట్టాడేమో అనుకునేవాడు. మళ్ళీ దేవుడికి వెళ్ళిపోయేవాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, వృద్ధాప్యంలో కూడా విడిచిపెట్టాడు. నేనైతే నేను ఒక ప్రార్థన బాగా చేసుకున్నాను. నేను దేవుని దగ్గర బాగా అది దేవుని దగ్గర బలి అడిగి ఉన్నాను. అంటే తెలుసా, నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టదయ్యా, నన్ను మాత్రం ఎట్టి పరిస్థితి విడిచిపెట్టదయ్యా, ఇది ఒక్కడే మాత్రం నేను కోరుకున్నాను అడుగుతాను. నిజంగా మనకున్న భయాలన్నింటినీ చూపించేది ఆ ప్రార్థన. ఇది ఎన్నో రకం ఏమంటే 8. ఇక 9వది దావీదు ఇంకో భయం కూడా ఉండేది. ఏంటో తెలుసా, 31వ కీర్తన 15వ వచనం. అది ఈ మాట చెప్పాడు కీర్తనలో 31:15. నా కాళ్ళ నీ వశములో ఉన్నాయి. చాలు. అంటే అర్థం ఏంటంటే రేపేం జరుగుతుంది దావీదు భయం అంటే భవిష్యత్తు భయం. భవిష్యత్తు చాలా మంది ఉంటుంది ఈ భయం. నిజంగా రేపేం జరుగుతుందో బాబు, ఇప్పుడంటే దేవుడు బాగానే ఉన్నావు, రేపు ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు?
దేవుని దయ వల్ల బాగున్నావు. రేపు ఎలా ఉంటావు? అదే దేవుని దయ రేపు ఉండదా? అది కూడా చెప్పండి కదా, దేవుని దయ రేపు ఇంకా నూతనంగా పుట్టింది, ఇంకా చక్కగా పుట్టుద్దాం. ఈ విషయాన్ని కూడా గమనించండి. తర్వాత 56 వచ్చిన 3:4 వచ్చిన 56 3:4 సంపాదించు దేవుడా నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదను. దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను. చూసారా? తర్వాత శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? తర్వాత కూడా దీనివల్ల వారు నా మాటలు అంటే ఇక్కడ అంటే మనుషులు చూసారా? ఇప్పుడు దావీదు తన జీవితంలో ఎంతమంది మనుషులు కుట్రలు వెళ్ళారు. ఒక పర్లేదు కుట్రలో ఎంతమంది కుట్రలు, కానీ మనుషులు అంటాడు కీర్తనలో, మనుషులు నా మీద చేసినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నేను ఏమైపోతాను అంటున్నాడు. మనం రకరకాల మనుషులు ఎదుర్కోవాలి. అందరూ ఒక రకంగా ఉండరు కదా మనుషులు. ఒకసారి మీరు ఆలోచించండి, నువ్వు అనుకున్నట్టుగా ఉంటారు అనుకుంటావు మనుషులు, అలా ఉంటూనే ఉంటారు. నీకు క్లియర్ చేసేవాళ్ళు ఉంటారు, నీకు క్లియర్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల మాట్లాడేవాళ్ళు ఉంటారు, నేను డిస్టర్బ్ పెట్టేవాళ్ళు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. ఒకసారి మరి ప్రతి మనిషికి భయపడిపోతారు. ఊహలు భయం 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 భయం, ఓ ఆడకు భయపడి వీళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి వాళ్ళకి భయపడి ఇలా భయపడుతూ భయపడిపోయింది. ఎంతకాలం అమ్మా అది ఎదుగుతారు? ఎంతకాలం తెలుసా? ప్రతిదానికాలం. మీరు అన్నారు ఎంతకాలం అంటే నేను చెప్పినా ఇంకెంతకాలం మనుషులుగా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మరి దాని కాలం ఉండాల్సింది మీకు అబ్బాయి. మరి ఎట్లా మరి? అందుకే దేవుని యొక్క మనం అడగాల్సింది అంటే నిరంతరం ప్రభుత్వం ఏం చేయాలి? ఎప్పుడు మనం సహవాసం చేయాలి. అయితే ఈరోజు గుడ్ న్యూస్ ఏంటి తెలుసమ్మా? ఈరోజు ఆ రోజు దావీదుకు దేవునితో సహవాసం కదా, ఈరోజు దేవుడు ఎంత కూర్చుంటాడు తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక నమ్మితే ధన్యులు. మొదటి యోహాను 3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను అంతే. మామూలుగా మన సహవాసం అయితే మన తండ్రితో కూడా మీతో కూడా ఉన్నది. అంటే మన సహవాసం ఎవరితో ఉంటే చెప్పండి? తండ్రితో కుమారునితో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము అందరికీ తోడై ఉంటుంది గాక. అక్కడ 3 మనతో ఉంటాడు దేవుడు. తండ్రి ప్రేమ ఉంటాడు, కుమారుని కృప ఉంది, పరిశుద్ధాత్మ సహవాసం. ఈ 3 జస్ట్ దావీదుకి ఏముంది? అడుగుతున్నాడు. అడిగితే కానీ దేవుడు ఇవ్వలా, మనం అడగకుండానే ఇచ్చేసాడు దేవుడు. దావీదు కాలంలో యేసు భూమి మీదకి వచ్చాడా? మరి ఎప్పుడు వచ్చాడు దావీదు? మన కాలంలో వచ్చాడు దావీదు. ఆ దేవుడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి కొత్త నిబంధనలు లేడు దావీదు. దావీదు పాత నిబంధన చెందిన వ్యక్తి. మనమైతే ఎవరు చెప్పండి? దావీదు మనం పక్కన పెట్టుకుంటే ఆలోచించిన ఒకసారి, దేవునితో సహవాసం ఎవరికి ఎక్కువ ఉంది? మనకి ఎంతో. మన తండ్రి ప్రేమ ఉంది, కుమారుని కృప ఉంది, పరిశుద్ధాత్మ సహవాసం. దావీదు ఆ రోజుల్లో తండ్రి ప్రేమ ఒకటే ఉండేది. ఈ 3 దావీదుకి ఏమేమి ఉండేది తెలుసా? తండ్రి ప్రేమ ఉండేది, పరిశుద్ధాత్మ సహవాసం అప్పుడప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది కాదు. మళ్ళా చెప్తున్నాను మీకు జాగ్రత్త, ఫైనల్ పాయింట్ ఇది. జాగ్రత్త అంటే ధన్యులం అర్థం చేసుకుని ఇంకా ధన్యత. తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. దావీదుకి 3లో ఏది ఉండేది? తండ్రి ప్రేమ ఉండేది, కుమారుని కృప లేదు. అప్పుడు నెక్స్ట్ ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ సహవాసం ఉండేదా? అప్పుడప్పుడు ఉండేది. మరి మనకి తండ్రి ప్రేమ ఎంత ఉంది? మనకి ఫుల్. కుమారుని కృప ఫుల్, పరిశుద్ధాత్మ సహవాసము ఫుల్. మరి ఏంటమ్మా అన్ని అట్లా తండ్రి ప్రేమ కొంచెం ఉండి పరిశుద్ధాత్మ సహవాసం అప్పుడప్పుడు ఉంటేనే అన్ని పైన చేయిస్తే
ఇప్పుడు 3 పుష్కలంలో మనం ఏం చేయాలి చెప్పండి? అది ఏంటి భయం? ఏ భయం మనం ఏం చేయాలి? ఇది నిజంగా నమ్మితే ధైర్యంగా మీరు మీ ప్రతి పరిస్థితి ఉండగలడం. ఇందాక స్వతంత్ర సాక్షి చెప్తున్నమాట. మనం బాంబులు వేస్తారంట దుబాయ్లో బాంబు వేస్తే వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. వాళ్ళ పక్కన పడింది బాంబు. ఈలోపు ఒక వచ్చిన ముట్టాలు పడినా మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వస్తారని అడిగినాం. మేము ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, వెళ్ళొద్దు, మీకేం అమ్మాయి రాదని చెప్పాడు. అంటే నేను అన్నట్టు ఈ వర్క్ ఫ్రమ్ ఇంటి దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్స్ కాల్ చేశారు. వాళ్ళని పరిచయం చేస్తారు. ఇలా ప్రభావం చదివించారంట, వెళ్దామా అంటాడు సింపుల్గా. ఏమన్నట్టు దేవుడు నాతో ఇలా మాట మేము మన మాట వెళ్దాం అన్నట్ట. ఆ తర్వాత ఏంటంటే ఒక ఆమె చెప్పిందంట, అమ్మ ఏ రోజు ఎక్కడ తెలియదు, ఇప్పుడు షేక్ ఇచ్చేస్తుంది భూమి, రేపు రోజు ఏ బాంబు వేస్తా తెలియదు, ఎందుకైనా మంచిది మీ ఆయన నువ్వు 2 బ్యాగులు తీసుకుని మీకున్న క్యాష్ అంతా లోపల పెట్టుకొని, బంగారం లోపల, వెండి లోపల పెట్టుకొని, అన్ని చక్కగా లోపల రెడీగా పెట్టుకున్నామా, ఇప్పుడు ఉరుకోవచ్చు మేము అట్లా పెట్టుకున్నాం అన్నమాట. ఏమన్నంటే అక్కడ నేను పెట్టుకున్నాను ఒకటే అన్నట్ట, ప్రభువు చిత్తమైతే ఒకవేళ బాంబు వచ్చి మా బిల్డింగ్ మీద పడినా దేవుని చిత్తంలో ఆయన పరిస్థితి మేము ఉన్నాం కాబట్టి మాకు ఏమి జరగలేడు అని ఒక ధీమాతో వెళ్తున్నట్ట. వాళ్ళు రాలేదు, ఒకటే ఉన్నారు. ఆయన చిత్రం ఏ బాంబు ఏం చేయాలని అంత ధైర్యంగా ఉంటారు. మనం కొట్టే సార్ ఏ విషయమైనా సరే చిన్న అనారోగ్యం చిన్న బాధ కుంగిపోవద్దు, నలిగిపోవద్దు. అవి మనం ఏం చేయలేమమ్మా. నేను చెప్తున్నా కదా, మహా చేస్తే ఏంటి చేసేది? వాటికి ఎంత ఉంది స్టామినా చెప్పండి. మనకు 3 ఉన్నాయి. ఎట్లా చెప్పుకోవాలి దేవుడితో? వచ్చిన వాటితో చెప్పాలి, వచ్చిన అనారోగ్యంతో చెప్పండి, వచ్చిన బాధతో చెప్పండి. అందుకే మనకు దేవుడు ఇచ్చిన ఈ మంచి కృపను తెలుసుకొని జీవిస్తూ నేను బ్రతకాలయ్యా, అటుగా అనుగ్రహించయ్యా అని మీ దగ్గర ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాడయ్యా. మేము కూడా మా జీవితంలో మేము నిజంగా అడగకపోయినా మీరు మాకు మంచి వరాన్ని మాకు ఇచ్చారయ్యా. ఆయన యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఈ లోకానికి మాకు పంపించారయ్యా. ఆయనతో మాకు ఇచ్చిన మంచి సహవాసం ప్రభావ తండ్రి, ఆయన అనే మంచి సహవాసం మా హృదయాల్లో అమలుపెట్టి ఆత్మను పెట్టారు తండ్రి. ఏ భయం వచ్చినా, ఏ దిగులు వచ్చినా, ఏ బాధ వచ్చినా అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టి ఒక అద్భుతమైన దత్తపుత్రాలను మాకు అందించావయ్యా. మేము మరలా భయపడడానికి ఆశీర్వాదం పొందుకోలేదని అయ్యా రోమ పద్ధతిలో మూడు మాతో మాట్లాడారయ్యా. ప్రీతంగా మాకు ప్రభు మీరు ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మేము డైరెక్ట్గా అయ్యా ఇంకో మీ కృప ద్వారా ఎదుర్కోవాలని చెప్పారయ్యా. నిజంగా ఈనాడు నేను చూసినప్పుడు వాక్యాన్ని దావీదు అన్నిటినీ ఎదుర్కొన్నాడు ప్రభు. ఆయన ఎన్ని భయాలు ప్రభావ, ఎన్నో భయాలు దావీదును ఆవరించినాయ్యా.
మీరు చూపిన మీ కృపను బట్టి ఈ లోక సంబంధమైన అన్నింటినీ విడిపించి చక్కగా నిలబెడుతున్న విషయాన్ని ఏమేమి చెప్తున్నాం ప్రభావ. అయ్యా మా అందరికీ మీరు సహాయం చేస్తున్నారు ప్రభావ. ఎన్నో ప్రయాణం గుండా పెడుతున్నాం. మా ప్రయాణాలను చక్కగా మీరు ఆస్వాదించి బలపరిచి వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రేమ నేను ఏమి ఇచ్చినప్పుడు తెచ్చుకున్నాను. మెయిన్గా మీరు భావించిన మీ తోడును బట్టి మీకే కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రతి విధంగా భయమించుకోవడం విధించి నిలబెట్టుకుంటున్న విషయాలను కృతజ్ఞత చెల్లించుకుంటూ అన్నిటికంటే పాపంతో భయమించుకోవడం మీ సహవాసం ద్వారా దానిలో మంచి పరిష్కారాన్ని అనుభవించాలని నమ్ముతూ ప్రార్థిస్తాం. ఏస్తున్నాము స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. సమయంలో సాక్ష్యం చెప్పబట్టి చెప్పారు. సాక్ష్యం ఈ వాళ్ళని దేవుడు చేసిన కార్యాలు వాసన చెప్పారు. నాకు ఎందుకు భయం వేసింది అబద్ధం చెప్పాలని. ఏం చేయాలన్నా దేవుడు గమనిస్తూ ఉంటాడని భయం వేసింది. ఈ వారం మొత్తం మీద ఒక్క అబద్ధంగా చెప్పకుండా దేవుడు నన్ను నా పరిశుద్ధతని కాపాడుకోవడానికి సహాయం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం ఏ సహాయం చేశాడు? వాస్తవానికి ఎలా చెప్తాడు? ఏ హెల్ప్ చేశాడమ్మా? అబద్ధం చెప్పడం చాలా బాగుంది. సాక్షివాసం ఇట్లాంటి సాక్ష్యాలు చాలా మంది చాలా బాగుంది. అట్లా కనిపెట్టుకుంటూ ఉండాలి. మీకు చాలాసార్లు అబద్ధం ఆడాలని వాడు మమ్మీ దగ్గర తెలియదు అని ఒక భయం అన్నట్టు ఇదే కనుక ఈ విధంగా నాకైతే అసలు మీరు వాస్తవం చూడగలరు. ఏంటో తెలుసా? దేవుడు ఎత్తేస్తాడు వాస్తవం. నిజంగా ఎత్తేస్తాడంటే ఏంటి? ఆలోచించేస్తాడు. ఆ రోజు వాస్తవం బాగున్నప్పుడు ఆ రోజు సిచ్యువేషన్ ఎలా చూస్తారా? దేవుడు తల్లి తెలుసమ్మా ముందు ఏం చేస్తానని. అది మనం ఆ రోజు పరిస్థితి చూసి భయపడతాము. ఆ తర్వాత ఏం జరగబోతుందని ఆయన తెలుసు, నీకు తెలియదు, రాదు. చివరి కనెక్షన్ కూడా వెళ్ళాము. ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మన కాదు ఏదో చిన్న అనారోగ్యంగా పడిపోవడం అది ఆడి ద్వారా కూడా దేవుడు మనం మేలు చేస్తారు. తెలుసా మీరు? అది మీకు అర్థం కాదు నిజంగా. అంటే నేను ఇప్పుడు ఏది ఇచ్చినా ప్రభుత్వం ఇస్తవుతాం అని చెప్పాను. అందుకని మనం క్లియర్గా పెట్టుకోండి చక్కగా. మరి ఈ వారంలో మా అమ్మగారు కూడా మరి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఎవరు సహాయం చేశారు. మా అమ్మ ఏంటంటే 4 రోజుల నుంచి బాగా నీరసం అయిపోయి బాధపడుతున్నాను, ఏడుస్తుంది బయట. ఒకరోజు నాకు ఫోన్ చేసి ఏదో చేయగలను నా వల్ల కావట్లేదు. నేను అమ్మా ప్రార్థన చేసేది నవీన్ కూడా కలిగాను, వాళ్ళు ప్రార్థన చేశారు. ఇక రోజు కొంచెం ప్రార్థన చేస్తాను. ఫోన్ చేస్తుంటే తట్టుకోలేకపోతాను. నేను అన్నాను మరి ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని నాకేం అర్థం కాదు. అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ప్రభావ ఒక హాస్పిటల్ వెళ్దాం, మీ చిత్తపైకి సహాయం చేయండి, కరెక్ట్గా తీసుకెళ్తాము. ఆమె దీని తర్వాత ఒక డ్యూటీ డాక్టర్ అంటారు. ఆమెకున్న రిపోర్ట్స్ అన్నీ చూసి అసలు మీరు ఎక్కడికి వెళ్దాం ఉన్నారు సార్ అంటే, మేము అక్కడ బీసీఆర్ హాస్పిటల్ ఉన్నాము, అక్కడికి వెళ్దాం అంటే అసలు మీరు రావాల్సిన చోటుకి వచ్చేస్తారు సార్, ఇక్కడికి రావాలంట. ఎందుకు ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా రెక్టిఫికేషన్ అక్కడే మెయిన్. మరి దాన్ని చక్కగా నడిపించాడు. మాకేం తెలియదు అసలు, తెలుసుకోలేలా, ప్రార్థన చేసేలేము అంతే. అక్కడికి దేవుని వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. చాలా సమస్యలు. ఆ రిపోర్ట్స్ దగ్గర ఒక్కొక్క రిపోర్ట్ వస్తే భయం వేస్తుంది. ఏమొస్తుంది ఆమె మా అమ్మ కూడా అసలు ఏమొచ్చింది ఏమో కంగారు, ఏమో ప్రతిసారి అడుగుతాము. మనం అబద్ధం చెప్పకూడదు అనమాట. అంటే మళ్ళీ చూస్తామంటే ఈ లోపు వచ్చేస్తే ఒకటంటే రాకుండా చెప్పేస్తే ఏం పర్లేదు, మా అమ్మ టెన్షన్ పడుతున్నాం.
పరిస్థితి ఏం బాగాలేదు వచ్చేసి అట్లా అనమాట. దేవుడు సహాయం చేసి ఈ వారం అంతా కూడా చక్కగా దేవుడు కొరకు చూపించాడు అనమాట. అట్లాగే మరి ఈ వీక్లో చక్కగా మరి దగ్గర దగ్గర 1 month పైనే, 1 నెల పైనే మరి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం మేము. జయదీప్, అట్లాగే మరి నాగరాజ్ బ్రదర్, అట్లాగే సుకుమార్ బ్రదర్, శ్రీను కూడా ఉన్నాడు ఆ గ్రూప్లో. 4 ఉన్నారనమాట. శ్రీను అయితే ఆ గ్రూప్లో అసలు ఏం రియాక్షన్ లేదు. మరి మిగతా నాగరాజ్ బ్రదర్, సుకుమార్ బ్రదర్, జయదీప్ బ్రదర్ వెంటనే 1 month బ్యాక్ నేను ఏం చేస్తానంటే మీలో ఉన్న లోపాలు రాసుకుని ప్రార్థన చేయమని చెప్పాను. రోజు ఆ లోపాలు రాసుకున్నప్పుడు జయదీప్ మాట చెప్తాడు దేవుడు ఎలా దేవుడు సహాయం చేశాడు అనే విషయం. 1 month పైన అయింది. అలా రోజు ప్రార్థన చేసుకుంటాడు. 15 నిమిషాలు చక్కగా మెసేజ్ ఉన్నాయి, 15 నిమిషాలు ప్రార్థన చేసుకున్నానని చెప్పేసి రోజు మెసేజ్ పెడతాడు జయదీప్. చెప్పలేదు అంటే నేను రాసుకున్నట్లు ఆల్మోస్ట్ అక్కడ ఏ తప్పు అలా జరుగుతుందని దేవుడు తెలియజేశాను. అంటే మొబైల్ మాట్లాడడానికి కూడా సహాయం చేశాడు. ఎక్కువ చూసేవాడిని మధ్యలో వల్ల మళ్ళీ అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది స్టార్ట్ చేసిన తగ్గించి వరకు దేవుడు సహాయం చేశాడు. అంటే వేస్ట్గా చూడకుండా ఎక్కువ దేవుడు సమయం గడపడానికి కూడా సహాయం చేశాడు. నాకు మెయిన్గా ఆ సమస్యలు తగ్గడానికి కూడా సహాయం చేశారు. అంటే యాక్టివ్ కాకుండా దాంట్లో వ్యాపారం గురించి రాసుకున్నాను. అంటే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది అయినా అది జరగకపోతే ఆటోమేటిక్గా చేస్తాను, నేను ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకున్నాను. దాని గురించి కూడా చేశాను నేను. దానికి కూడా దేవుడు సపోర్ట్ చేశాను. అంటే జరిగినా జరగకపోయినా నన్ను బలపరిచాడు. కొన్ని వాక్యాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా, పట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. బలపరిచాడు. అట్లా 15 నిమిషాలు రోజు 10 నిమిషాలు. ఇప్పుడు సుమారు 40 days అయిందా? 40 రోజులు చక్కగా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మెసేజ్ చూస్తూ ఉన్నాను. చక్కగా పడుతుందుకు ఒకసారి జయదీప్ దగ్గరికి వచ్చి చాలా గిఫ్ట్ తీసుకుంటాడు. నేను ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశాను. నేను ఒక దగ్గరికి వస్తాడు, గిఫ్ట్ తీసుకుంటాను. కొంచెం చెప్పడం సుకుమార్ గారు జయదీప్ పెట్టిన ఎక్కడిగారు జయదీప్ అన్నీ పెట్టేశాడు, చూశాడు. అది మన నారాజు గారు దగ్గర నారాజు గారు ఏంటి అర్ధరాత్రి వెళ్ళగానే మళ్ళీ అప్పుడు 12 పెట్టేవాడు. మళ్ళీ అట్లా పెడతాను అంటే ఇట్లా ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వాళ్ళకి హెల్ప్ చేశారు. చాలా సంతోషంగా. ఇంకా చెప్తారు ఒక సాక్షి. పోయిన నెలలో మేము మార్కులు వచ్చిన వ్యాపారం నేను ఆల్రెడీ మాకు ఇచ్చిన వ్యాపారం కదా. పోయిన నెలలో మన డోలాస్ నగర్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేసాం. అట్లాగే అక్కడ కూడా మగల్గిరిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ చేస్తే మరి మగల్గిరిలో ఫస్ట్ ప్రైజ్ ఏమో సులోచన సిస్టర్కి వచ్చేసింది. ఆ ప్రైజ్ ఇచ్చామన్నమాట. సెకండ్ ప్రైజ్ ఏమో సుభాష్ గారు. థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఓవరాల్గా జయదీప్కి వచ్చింది అనమాట. జయదీప్ థర్డ్ ప్రైజ్ తీసుకుంటారు. అందుకు డోలాస్ నగర్లో ఇప్పుడు ఇచ్చిన పేపర్లో మొత్తం ఫస్ట్ 9 మార్కులు వచ్చినాయి, సెకండ్ 8 మార్కులు వచ్చినాయి. ఎవరు వాసన దాంట్లో మెసేజ్ పెట్టాను చూడండి. డోలాస్ నగర్ గ్రూప్ మెసేజ్ పెట్టాను. చూడలేదు కానీ సెకండ్ ప్రైజ్ 8 మార్కులు వాసి వస్తాం. సెకండ్ రవి ప్లేయర్ రాశాను. మనకి మొదటి ప్రాథమిక 1 నుంచి 11 బ్యాంక్స్ క్లోజ్ చేసేసుకొని మొత్తం మొబైల్స్ అన్ని క్లోజ్ చేసుకొని చక్కగా మొబైల్ ఫోన్స్ కూడా చక్కగా క్లోజ్ చేసేసుకొని మీరు బ్యాంక్స్ పంపించబడింది ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళు తీసుకుంటారు. పైన మీ పేరు రాస్తారు. మొత్తం 11 బిట్లు ఉన్నాయి.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కూడా ఒక నిమిషం ఎక్కడ వాళ్ళ చదువుగా ఎవరైతే ప్రభు పనుల్లో పాల్గొంటారో మనందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారు. ఒక నిమిషం మనం జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. ఒకసారి దేవుడు మరి మాకు ఇచ్చిన సహవాసాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ప్రభు బల మీద ఉన్న శరీరము ప్రార్థనని యోగ్యమైనటువంటి అంతా తీసుకోవడానికి తప్పకుండా ప్రభు సహాయం కోరుతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభుత్వాన్ని పొందితిని. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను ప్రార్థన చేసుకుంటాయి దీన్ని చేయడం చెప్పాను. స్తోత్రమైన పరిశుద్ధుల ప్రేమగా తండ్రి, ఇక్కడ సిద్ధపడిన ప్రతి బిడ్డ కూడా నాయన మీ శరీరంలో పాల్గొనడానికి ఈ స్థలాన్ని మీరు తీసుకొచ్చిన విధానం పెట్టుకోవడం మీకు స్తోత్రాలు. మీకు ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాయ్యా. వారి హృదయాన్ని మీ వైపుకి ఆకర్షించుకుంటూ తండ్రి ఏసయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ ప్రేమను మేము విభించడం తెలుసుకోలేమయ్యా. మా కొరకు మిమ్మల్ని మీరు నృత్యంగా చేసుకున్నారు, ధృవీకరించబడ్డారు, అవమానించబడ్డారయ్యా. అందుకని మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ విరవబడి కృతజ్ఞతాస్తుతులతో చెల్లించుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ యేసుక్రీస్తు నామములోని ప్రార్థించి పుచ్చుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిద్ధపడిన వారు ఇప్పుడు హస్తం కొంచెం పైకి చూపించారు. మీ దగ్గర పట్టుగా వచ్చారు. ఈ మంచి సహవాసాన్ని, ఈ మంచి ప్రేమ